పూర్వం రైవతుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన కూతురే రేవతి, మహాసౌందర్యవతి. ఆమెకు పెండ్లి వయసు రాగానే తండ్రి వరుడి కోసం వెతికాడు. తనకి తగిన వరుడు ఎక్కడా దొరకలేదు. అందుకుని రైవతుడు రేవతిని తీసుకుని బ్రహ్మలోకమునకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ సంగీత గోష్ఠిలో ఉన్నాడు. అది అయిన తరువాత రైవతుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తన కుమార్తెను చూపించి, ఈమెకు తగిన వరుణ్ణి ఎవరు నిశ్చయించావో చెప్పు అని అడిగాడు. బ్రహ్మ, నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత భూలోకంలో కొన్ని మహాయుగములే గడిచాయి. ఇప్పుడు భూలోకంలో 28వ మహాయుగము ద్వాపరయుగం. బలరామకృష్ణులు దుష్ట శిక్షణకై భూమిపై అవతరించి ఉన్నారు. నీ కుమార్తెను బలరాముడికిచ్చి వివాహం చేయి అని రైవతుడితో బ్రహ్మదేవుడు చెప్పారు. అది విన్న రైవతుడు వెనువెంటనే తన కుమార్తెను తీసుకుని భూలోకానికి పయనించాడు. బలరాముడు ద్వారకలో ఉన్నాడని గ్రహించి అక్కడికి వెళ్ళాడు. వసుదేవునితో బ్రహ్మ నిర్ణయమును చెప్పాడు. వసుదేవుడు బ్రహ్మ నిర్ణయాన్ని కాదనలేదు. కానీ వధువు 20 అడుగుల పొడవు, బలరాముడు 10-12 అడుగుల పొడవు ఎట్లు పొసుగును అని సందేహించారు. కానీ శ్రీకృష్ణుని సూచన మేరకు బలరాముడు తన నాగలితో రేవతిని ఆకర్షించి తనకు తగిన పరిమాణంలోకి తెచ్చుకున్నాడు. పెద్దలప్పుడు వారిద్దరికీ పెళ్లి చేశారు.